మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్ళు నక్కలు అన్నారు కాబట్టి మీరు ర్యాబీస్ వచ్చిన కుక్కలు మీరు. దేవుడా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మన్. దిస్ ఇస్ ఆర్కే. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, నోటుకొచ్చినట్లు మాట్లాడితే బాగోదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారు. పంచగర్ల రమేష్, సీఎం రమేష్ ఇద్దరు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అంతలోనే మీకు ఒళ్ళు మండిపోయిందా? ఎవరిని ఎవరు మెచ్చుకోకూడదు, మిమ్మల్ని తప్ప. ఇదే మీ ఆధిపత్య ధోరణి. మత్స్యకారుల మీద విరుచుకుపడతారు, రజనీకాంత్ మీద మండిపడతారు, చిరంజీవి మీద చిరుబురులాడతారు. ఇదే ఆధిపత్య ధోరణి అంటే అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పాప ఆయన ఏదో కూర్చొని చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఆయన్ని తిడతాం, పద్మవిభూషణ్ చిరంజీవి గారిని తిడతాం. ఏం ఒళ్ళు కళ్ళు పైకి ఎక్కినాయా మీకు? అంత ఎక్కేసినాయా మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నా, 2-3 సార్లు నేను మాట్లాడితే మీకు ఆధిపత్య అహంకారం అంటే మీరు చాలా బాధపడ్డారు, నొచ్చుకున్నారు. ఆధిపత్యపు అహంకారం అంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సింహం సింగల్గా వస్తుంది లాంటి డైలాగులు సినిమాల్లో బాగుంటాయి. నేనేదో సినిమాలో డైలాగ్ చెప్పాను సింహం గురించి, నేనే నవ్వుకుంటున్నా అది విని. జనంతో చప్పట్లు కొట్టించుకోవడానికి చెప్పే డైలాగులు అవి. సింగిల్ సింహం అంటూ పెద్ద మాటలొద్దు, సింహం సింగిల్ కాదు, రేబిస్ సోకిన కుక్క అంటూ వైసీపీపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందరూ కలిసి అంటే ఒకరి మీద వస్తున్నారు, జగన్ మీద. ఎంత బలంగా ఉన్నాడో అని తెలుస్తుంది. ఒక ర్యాబీస్ వచ్చిన ఒక సునకం ఉంటుంది, మనం వెళ్ళిపోయి సింగిల్కి వెళ్ళాం, 5-6 మంది వచ్చారే జాగ్రత్త, నోటిల్లు నువ్వు విట్రా పట్టుకో, దాన్ని కట్టేసి కూర్చోబెట్టి పక్కన పెడతాం. దాన్ని మీ వైసీపీ ప్రభుత్వం ర్యాబీస్ వచ్చిన ఒక కుక్కలా తయారైంది, ఎవరిని పడితే వాళ్ళని గరిచేస్తుంది. తోడేళ్ళు నక్కలు అన్ని ఏకమై వస్తున్నాయి, సింహం సింగల్గా వస్తుందని అంటున్నారు. రేబిస్ సోకిన కుక్కని పట్టుకోవడానికి 4 వైపుల నుంచి వ్యూహం పండుతాం. ఇక్కడ అదే జరిగింది. వైసీపీ ప్రభుత్వం అంటే రేబిస్ సోకిన కుక్క, అన్నింటినీ కాటేస్తోంది. అందుకే దాన్ని పట్టుకోవడానికి అందరం కలవక తప్పలేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అందుకని మీరు ఏదైనా మాట్లాడితే మీరు మమ్మల్ని హైనాలు తోడేళ్ళు నక్కలు అన్నారు కాబట్టి మీరు ర్యాబీస్ వచ్చిన కుక్కలు మీరు. మీలా రౌడీలా మాట్లాడాల్సి వస్తే మాట్లాడడానికి ఇబ్బంది లేదు నాకు. ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి రాజకీయం చేస్తున్నాం. దళితుల్ని, బీసీల్ని, మత్స్యకారుల్ని పల్లకి ఎక్కించి మోసే బోయలమ్యం అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అందరూ మీకే పల్లకీలు మోయరండి మీరు. ఎవరి పల్లకీలు ఎవరు మోయరు. మేమందరం మోసేది ప్రజల్ని, మేము ఎక్కించి మేము బోయలుగా వెళ్తున్నాం. ఇక్కడ మేము మత్స్యకారుల్ని భుజాల మీద ఎక్కించుకుని వారి పల్లకీలు మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అణగారిన వర్గాల ప్రజల్ని భుజం మీదకి ఎక్కించుకుని పల్లకీలు మోస్తున్నాం. చిరంజీవి అంటే పద్మవిభూషణ్, అంత గొప్ప వ్యక్తి మీద మాటలు తూలొద్దు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆధిపత్యపు అహంకారం అంటే నోరుకి ఏదొస్తుంది మాట్లాడటం, ఎవరింట్లో ఆడబిడ్డల గురించి నోటికి ఏదొస్తుంది మాట్లాడటం. ఆధిపత్యపు అహంకారం చూపించు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను మీలాంటి గుండా విధంగా మాట్లాడేవాళ్ళు చాలామంది చూసి వచ్చాను, నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. సో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అనేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారు.